ఒక ముఖ్యమంత్రి ఎట్లా ఉండకూడదో చెప్పడానికి బెస్ట్ ఎగ్జాంపుల్ రేవంత్ రెడ్డి. ఒక రాష్ట్రానికి అధినేత ఎట్లాంటి పనులు చేయకూడదు అన్నదానికి నిదర్శనం రేవంత్ రెడ్డి. 4 కోట్ల పైచిలుకు జనాభా ఉన్న రాష్ట్రానికి ప్రతినిధిగా ఉన్న నాయకుడు ఎంత హుందాగా ఉండాలి, ఎంత గౌరవంగా నడుచుకోవాలి, ఎంత మర్యాదగా ప్రవర్తించాలి, ఎంత బాధ్యతగా ఉండాలి. కానీ ఇవేవి రేవంత్ రెడ్డిలో మచ్చుకైనా లేవు. నిలువెల్లా విషమే. రేవంత్ ఒళ్ళంతా కక్షలు కార్పణ్యాలతో నిండిపోయింది. విషసర్పమైనా తన జోలికొస్తేనే కాటేస్తుంది. కానీ రేవంత్ మాత్రం మెదడు నిండా వ్యక్తిగత కక్ష నింపుకొని పగ సాధిస్తున్నాడు. అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచే ప్రతీకార రాజకీయాలు చేస్తున్నాడు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం మీద రాళ్లేసే కుట్రలను బహిరంగంగానే అమలు చేస్తున్నాడు. పొద్దున్న లేస్తే రేవంత్ నోటి నుంచి రాలి పడేది దిగజారుడు పదాలు, బజారు భాష. ఇంటికి పిలిచి తన్నించుకున్నావు, మా గూండాలే చితగ్గొట్టారు, చింతపండు చేశారు, నరికేస్తాం, పేగులు మెడలో వేసుకుంటాం, జేబులో కత్తెర్లు పెట్టుకొని తిరుగుతున్నాం. ఇదేనా ఒక ముఖ్యమంత్రి మాట్లాడే భాష? బాధ్యత గల ఒక సీఎం ఇలాంటి రౌడీ లాంగ్వేజ్ వాడొచ్చా? కన్ను మిన్ను కానకుండా నోటికి ఎంతొస్తే అంత అనేయొచ్చా? కానీ రేవంత్ అంటాడు. ఆయన గారి నోరు మోరీ కన్నా దారుణంగా కంపు కొడుతుంది. రేవంత్ నోటికి ఒక్క మంచి మాట వస్తే ఒట్టు. ఏ వాతావరణంలో పెరిగాడు గాని అన్నీ బండబూతులే. చదువురాని పామరుడైనా కాస్త మర్యాదగా పలకరిస్తాడు. కానీ రేవంత్కు మాత్రం అలాంటి సంస్కారం లేదు. భూతద్దం పెట్టి వెతికినా రేవంత్లో ఒక్క గుడ్ క్వాలిటీ కూడా దొరకదు. నేరాలు ఘోరాలు చేసే రౌడీల బాడీ లాంగ్వేజ్కు రేవంత్ మాట్లాడే భాషకు పెద్ద డిఫరెన్స్ ఏమీ లేదు. కాకపోతే గూండాలు కటకటాల్లో ఉన్నారు, ఈయన గారు మాత్రం సీఎం కుర్చీలో అధికార దర్పం ప్రదర్శిస్తున్నారు. అంతే తేడా. రాహుల్ గాంధీని బీజేపీ నాయకులు తీవ్రవాది అన్నారని కాంగ్రెస్ లీడర్లు నానాయాగి చేశారు. మా నాయకుడిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తారా అంటూ తెగ గుండెలు బాదుకున్నారు. బీజేపీ దిష్టిబొమ్మలు కాలబెట్టారు. ఇక ఏసీసీ అయితే కొంపలేవో మునిగిపోయినట్టు దేశవ్యాప్త నిరసనలకు పిలుపునిచ్చింది. ఇటు రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు నెత్తి మీద కిరీటం కింద పడ్డట్టు గాంధీ భవన్ ముందు నానా హంగామా చేశారు. మా రాహుల్ గాంధీని తీవ్రవాది అంటారంటూ కళ్ళ నిండా నీళ్లు తెచ్చుకున్నారు, ముక్కు చీదుకున్నారు. మరి ఇక్కడ రేవంత్ వెలగబెడుతున్నదేంటి? తెల్లారి లేస్తే కేసీఆర్ మీద, కేటీఆర్ మీద, బీఆర్ఎస్ నాయకుల మీద నోరు పారేసుకోవడమే కదా. తెలంగాణ తెచ్చిన నాయకుడు అన్న కనీస గౌరవం లేకుండా కేసీఆర్ను తూలనాడమే కదా రేవంత్ చేసే దిక్కుమాలిన పని. తండ్రి సమానుడైన వ్యక్తిని బూతులు తిట్టడమే కదా రేవంత్ నేర్చుకున్న సంస్కారం. అక్కడ రాహుల్ గాంధీని ఒక్క మాట అంటే కాంగ్రెస్ నాయకులు ఒంటికాలి మీద లేస్తున్నారు. మరి బజారు భాష మాట్లాడుతున్న రేవంత్ను ఏం చేయాలి? అక్కడేమో నీతులు, ఇక్కడేమో బూతులా? తెలంగాణ తొలి ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై రేవంత్ ఉపయోగిస్తున్న అసభ్యకరమైన భాష, నేరపూరితమైన వ్యాఖ్యలపై హరీష్ రావు తీవ్రంగా మండిపడ్డారు. రేవంత్ నోటికి తాళం వేయాల్సింది పోయి ఆయనకు వంత పాడుతున్న కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ వైఖరిని ఎండగట్టారు. రేవంత్ రెడ్డిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి హరీష్ రావు బహిరంగ లేఖాస్త్రం సంధించారు. కాంగ్రెస్ పార్టీ తన సొంత ప్రమాణాలను పాటించకపోవడం 2 నాలుకల ధోరణికి నిదర్శనం అని లేఖలో మండిపడ్డారు. కేసీఆర్ పై దూషణలు, కించపరిచే వ్యాఖ్యలు చేయడం రేవంత్ దిగజాడుతనానికి నిదర్శనమని నిప్పులు చెరిగారు హరీష్ రావు. రెడ్డి గారు మాట్లాడిన భాష ఏందండి? ఆయన ఎన్ని అబద్ధాలు మాట్లాడిండు. నా గురించి పట్టుకొని ఏం భాష మాట్లాడిండో మీరందరూ కూడా చూశారు. తాటి చెట్టు అంతా పెరిగిండని, దూలమూల పెరిగిండని, దూడకున్నంత మెదడు లేదంటాడు, సన్యాసి అంటాడు, ఏడదాక్కున్నాడు అంటాడు. నాకు మాట్లాడరాకనా? నీ బుద్ధి కురచ, నీ చరిత్ర కురచ, నీ భాష కురచ, నీ కురచతనం వల్ల కలిగిన
ఆత్మన్యూన్యతా భావం వల్ల పదే పదే నువ్వు నా పొడుగు గురించి మాట్లాడి నువ్వు నీ విలువ నువ్వు తగ్గించుకుంటున్నావు రేవంత్ రెడ్డి గారు. బంద్ చేయి, ఊకే అవి చిల్లర మాటలు బంద్ చేసి రైతుల గురించి ఆలోచించు, రాష్ట్రం గురించి ఆలోచించు, ప్రజల గురించి ఆలోచించు, ప్రజలకు ఏం చేయాలనో ఆలోచించు. ఊకే తిట్ల దండకాలు బంద్ చేసి ప్రజల కోసం పనిచేయి. రాహుల్ గాంధీని బీజేపీ నాయకులు తీవ్రవాది అన్నందుకు కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్త నిరసనలకు పిలుపునిచ్చింది. రాజకీయాల్లో దిగజారుడు విమర్శలను తీవ్రంగా ఖండించింది. రాజ్యాంగ విలువలను దిగజారుస్తున్నాడంటూ కాంగ్రెస్ ముసలి కన్నీరు కార్చింది. సరే, కాసేపు కాంగ్రెస్ పార్టీ కోపంలో అర్థం ఉందనుకుందాం. మరి అలాంటి దూషణలే కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తే మాత్రం హైకమాండ్ ఎందుకు చేష్టలుడిగి చూస్తుంది? రేవంత్ పై ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? ఇది కాంగ్రెస్ పార్టీ డబుల్ స్టాండర్డ్స్ కాదా? ఢిల్లీలో ఒక రూల్, గల్లీలో ఇంకో రూలా? ఇదేనా కాంగ్రెస్ పార్టీ రాజనీతి? ఈ ప్రశ్నలన్నింటినీ లేఖలో సంధించారు హరీష్ రావు. రేవంత్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలు రాజ్యాంగ విలువలకు విరుద్ధం. రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న వ్యక్తి అలాంటి మాటలు మాట్లాడడం కుసంస్కారం. తెలంగాణ సాధించిన నాయకుణ్ణి, తెలంగాణ తొలి ముఖ్యమంత్రిని ఇష్టం వచ్చినట్టు తిట్టడం రేవంత్ కురచబుద్ధికి నిదర్శనం. కాబట్టి రేవంత్ పై కాంగ్రెస్ హైకమాండ్ కఠిన చర్యలు తీసుకోవాలని హరీష్ రావు లేఖలో డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డి ప్రవర్తన మహాభారతంలో దుర్యోధనుడి క్రూరత్వాన్ని మించిపోయిందని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ తాను రాసుకున్న నైతిక ప్రమాణాలను పాటించకుండా ఇతరులకు నీతులు చెప్పడం శోచనీయమన్నారు. కేసీఆర్ను రాళ్లతో కొట్టి చంపాలంటూ రేవంత్ చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ హైకమాండ్ సమర్థిస్తుందా అని ప్రశ్నించారు హరీష్ రావు. రాహుల్ గాంధీ ఏమో రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకొని నీతులు వల్లిస్తాడు. రాజ్యాంగాన్ని, పౌరుల హక్కులను పరిరక్షిస్తామని ఆర్భాటంగా ప్రకటనలు చేస్తాడు. కానీ తెలంగాణలో ప్రజాస్వామ్యం ఘోరంగా కూని అవుతుంటే రాహుల్ ఉలకడు పలకడు. రేవంత్ను పల్లెత్తు మాట అనడు. ఇదేం నీతి? ఇదేం దుర్మార్గం? పోలీసులను చేతిలో పెట్టుకుని బీఆర్ఎస్ నాయకులపై అక్రమ కేసులు పెట్టి రాజకీయ కక్ష సాధించడం అరాజకం కాదా? రేవంత్ నాయకత్వంలో తెలంగాణలో సాగుతున్నది నియంతృత్వ పాలన కాదా? రేవంత్ చేస్తున్న అసభ్యకర వ్యాఖ్యలకు కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాల్సిందే. ప్రజాస్వామ్యాన్ని నిలువునా పాతరేసిన రేవంత్ పై కాంగ్రెస్ అధిష్టానం కఠిన చర్యలు తీసుకోవాల్సిందే. ఇది తెలంగాణ ప్రజల డిమాండ్.